హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఈరోజు శ్రీమతి ఉషారాణి గారు రాసిన ఒక మంచి నవల కీర్తి కెరటాలు మొదలు పెడుతున్నానండి. ఈ నవల గురించి, ఉషారాణి గారి వ్యక్తిత్వం గురించి ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారు, కె. రాఘవేంద్రరావు గారు మరియు ప్రముఖ టీవీ నిర్మాత, దర్శకురాలు శ్రీమతి మంజులా నాయుడు గారు స్పందించి అభినందించారు. అలాంటి ప్రముఖ రచయిత్రి కె. ఉషారాణి గారు ఈ నవల చదవడానికి అంగీకరించినందుకు వారికి కృతజ్ఞతలు. ఇక కథలోకి వెళ్దామా? శ్రావణ సంధ్య. తెల్లని మబ్బులు రాయంచలై వెనీల గగనంలో విహారాలు చేస్తున్నాయి. మల్లెపూల తెప్పల రహదారిపై పోతోంది తెల్లటి పద్మిని ప్రీమియర్. వెనక కూర్చుని పరుగులు తీసే పచ్చదనాన్ని రేఖాచిత్రాల్లా దూరంగా కనిపించే కొండల బారుల్ని చూస్తోంది దేవిక. రివ్వుమంటూ చెంపలను చెవులను తాకి రొదపెడుతోంది చిలిపి గాలి తెమ్మెర. వాతావరణం హాయిగా ఉంది. ప్రయాణం ఆహ్లాదంగా సాగుతోంది. దేవిక విశ్రాంతిగా వెనక్కు వాలి చెదిరిన జుట్టు సవరించుకుంది. ఎదురుగా జారిపోతున్న రహదారి కరిగిపోతున్న కాలంలా కనిపిస్తోంది. జీవితానికి అందని సంతృప్తిలా, కంటికి తోచని గమ్యం. ఈ ప్రయాణం ముగిసి ఇప్పుడు అనుకుంటున్న గమ్యం అయితే చేరగలనేమో కానీ జీవితపు ఆఖరి ఘడియలోనైనా ఆత్మసంతృప్తి దక్కించుకోగలనా? చేతికి మెత్తగా తగిలాయి పూలహారాలు. సంపెంగలు, గులాబీలు కలిపి కట్టిన నిలువెత్తు దండల మధ్య మెరుస్తున్న చెమ్కీ దారాలు. దేవిక మునివేళ్లతో వాటిని సున్నితంగా స్పృశించింది. పువ్వు పువ్వున, రేకు రేకున అభిమానుల అభిమానం నింపుకున్నాయా అన్నట్టుగా ఘుమఘుమలాడుతున్నాయి. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా నీకంటూ మిగిలించుకున్న అమూల్య సంపద ఇదేగా. ప్రక్కగా ఉంచిన చేతిపై టప్పున శబ్దం చేస్తూ పడింది దేవిక వాల్చిన కన్నుల్లోని కన్నీటి చుక్క. అదే సమయంలో విండో ఫ్రేమ్పై ఉంచిన చేతిపై పడింది పెద్ద వాన చినుకు. ఉలిక్కిపడి ముందుకు వంగి చూసింది. విసురుగా వచ్చే ఎదురుగాలి టపటప మరో 4 వాన చినుకులు ముఖాన విసిరి కొట్టింది. బాప్రే, వర్షం వచ్చేలా ఉంది. ఆందోళనగా ఆకాశం వైపు చూసింది. నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని ఆవురావురుమంటూ ఆక్రమిస్తున్నాయి నల్లటి మబ్బులు. జార్జ్, ఇంకా ఎంత దూరం? 200 కిలోమీటర్లు పైగానే ఉంటుందమ్మా, వైపర్ స్టార్ట్ చేస్తూ చెప్పాడు జార్జ్. వర్షం పెద్దదైతే రాత్రి ప్రయాణము కష్టమే. అతడి మాటలు ఆమెలో లేనిపోని సందేహాలు పుట్టించాయి. ఈ ప్రయాణం సవ్యంగా సాగి రేపు ఉదయానికి నేను వైజాగ్ చేరగలనో లేదో అనుమానంగా మళ్ళీ ఆకాశాన్ని చూసింది. ఇంకా చిక్కగా పరుచుకున్న నల్ల మబ్బులు. సంధ్య వెలుగులు కాస్త మాయమై చీకటి తెరలు దిగాయి. కాంచన కూతురు పెళ్లి రేపు సాయంత్రం. తప్పకుండా వచ్చి తీరాలన్న దాని కోరిక తీర్చడం కోసమే ఈ ప్రయాణం. అది కాక ఈ పెళ్లిలో కాంచన తనకేదో అద్భుతం చూపిస్తానంది. తప్పకుండా రమ్మంటూ మరీ చెప్పింది. అది చూపించదలుచుకున్న అద్భుతమేదో తాను కల్లో కూడా ఊహించలేదట. ఛాలెంజ్ చేసి మరీ చెప్పింది. ఆ మాటలో అబద్ధమేమీ లేదు. ఇప్పటిదాకా అదేమిటో ఊహించలేకుండా ఉంది తాను. ఏమై ఉంటుందబ్బా? నిన్న సాయంత్రమే బయలుదేరి ఉంటే బావుండేదమ్మా. వర్షాకాలం కదూ, ఓ రోజు ముందే ఉండాలి. జార్జ్ మాటలకు దేవిక ఆలోచనలు చెదిరాయి. నిజమే, నిన్ననే బయలుదేరాల్సింది. కానీ ఏం చేస్తాం? ఇవాళ ఉదయమేగా కళాంజలి వాళ్ళ సన్మానం. చిరాగ్గా అంది. ఏమిటో ఈ సంస్థలు, సన్మానాలు, అభిమానాలు అన్నీ ఇంతే. వాళ్ళ మాటలు కాదంటే చాలు రెచ్చిపోతారు. మాకున్న అవస్థలు అర్థం చేసుకోకపోగా వీలు పడదన్నందుకు ప్రతిగా అహంభావాలు, అధికారాలు అంటగడతారు. కీర్తి సంపాదించడానికి మాలాంటి వాళ్ళంతా పడే శ్రమంతా ఇదిగో ఇక్కడే బూడిద పాలవుతుంది. మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆ స్థాయికి వచ్చాక మనుషుల మధ్య సాధారణంగా మెలగాలనుకోవడమో అంతే కష్టం. ఇంకా ప్రయాణం కంటిన్యూ చేయడం మంచిది కాదేమో మేడం, జార్జ్ కార్ స్లో చేస్తూ అన్నాడు. దేవిక చుట్టూ చూసింది. విసురుగా వీస్తున్న ఈదరగాలి, వర్షం కంటే గాలి ఆర్భాటం ఎక్కువై ఉన్న కాసింత వానని అటూ ఇటూ విరజిమ్ముతోంది. కారు హెడ్లైట్ల కాంతిలో పగలబడి నవ్వుతున్న వర్షపు ధారలు. ఏడుస్తున్న ఆడదాని దుఃఖంలా నల్లబడ్డ ఆకాశం. తుఫాను వచ్చేలా ఉంది కదూ. అందుకే ఈ రాత్రికి ఎక్కడైనా ఆగి పొద్దున్నే వెళ్దాం. ఎలా, ఎక్కడని ఆపుతాం? నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలను చూస్తూ అంది. కొంచెం ముందుకెళ్తే ఏదో ఊరుండాలి, అక్కడ చూద్దాం. జార్జ్ మాటలు వింటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఉదయం కల్లా చేరిపోతాం కదా అని ప్రయాణం పెట్టుకుంది. పాపం
కాంచన ఎంతలా ఎదురు చూస్తోందో. ఊళ్ళోకొచ్చామమ్మా, మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి ఏదైనా వసతి చూసొస్తా. జార్జ్ తలపై 2 చేతులు అడ్డం పెట్టుకుని ఎదురుగా మినుకు మినుకుమంటున్న దీపం దిశగా వెళ్ళాడు. దేవిక భయం భయంగా చుట్టూ చూసింది. మళ్ళీ విసురుగా వీస్తున్న గాలి, విసిరి విసిరి కొడుతున్న వర్షం. భగవాన్, ఈ రాత్రికి క్షేమంగా తెల్లారని కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది. బ్రతికిపోయాం ఈ రాత్రికి. జార్జ్ వచ్చాడు. ఊరి చివర ఏదో ట్రావెలర్స్ బంగ్లా ఉందట. రాత్రికి అక్కడుండి ఉదయమే వెళ్దాం. డోర్ తీయబోతూ ఆపాడు. టీ తాగుతారా వేడిగా? వద్దన్నట్లుగా తలాడించింది. చుట్టూ దట్టంగా పెరిగిన చెట్ల మధ్య ఒంటరిగా ఉన్న బంగళా. వర్షానికి తడిసిన గోడలు, అక్కడక్కడ పెచ్చులూడి బయటపడుతున్న ఇటుకలు. అడుక్కుంటున్న మహారాజులా ఉంది ఆ భవంతి. జార్జ్, ఈ రాత్రికి ఈ బంగ్లాలో ఆగటం కంటే వెళ్ళడమే మంచిదేమో. ఆమె బెదురు చూసి నవ్వాడు జార్జ్. మనం బయలుదేరినా ఈ వాన ఏ మధ్యదారిలోనో మనల్ని నిలేస్తుందమ్మా. సగం దారిలో చిక్కుబడ్డామంటే అదో అవస్థ. మీ ప్రాణానికి నేను హామీ. ఇక్కడ మీకేమీ జరగకుండా చూసే పూచీ నాది, సరేనా? జార్జ్ నవ్వు, అతడి మాటలు ఏదో ధైర్యాన్నిచ్చాయి దేవికకు. అనవసరమైన అనుమానాలతో పిరికిదవుతున్న మనసుని మందలించుకుంటూ కారు దిగింది. దేవిక హృదయారాటాన్ని గమనిస్తున్నట్లుగా ఆమె అంతరంగమే ఎగతాళిగా నవ్వింది. భయం భయంగా ఉండాల్సిన రోజులన్నీ ధైర్యంగా గడిపావు. ఎన్నో ఆటంకాలు దాటి ఎంతో మానసిక సంఘర్షణను గెలిచి ఈ స్థానం చేరావు. ఇప్పుడు ఈ నడి వయసులో నీకు భయమేమిటి దేవి? ఇప్పుడేముందని నీ దగ్గర? ఎవరైనా దోచుకునేందుకు? నీ ఒంటిపైనున్న బంగారమా? అది పోతే నీకు కొదవలేదు. నీ వెంటనున్న కీర్తి ప్రతిష్టలా? అవి ఎవరికైనా దోస్తే దొరుకుతాయంటావా? అడుగులు ముందుకు పడ్డాయి. రండమ్మా, లోపలికెళ్దాం. జార్జి వెంట పొడవాటి టార్చ్ లైట్ పట్టుకొచ్చిన వ్యక్తి బహుశా వాచ్మన్ అయి ఉంటాడు. దేవిక వాళ్ళిద్దరి వెంట నడిచింది. విశాలంగా ఉన్న పెంకుల వరండా కిందికి చేరారు. 3 రోజుల క్రిందటే ఎవరో బాబుగారు ఈ బంగ్లా బుక్ చేసుకున్నారటమ్మా. పరిస్థితి చెప్పి రిక్వెస్ట్ చేశా. ప్రక్క గదిలో ఉండమన్నారు. జార్జ్ తడిసిన చీర కుచ్చెళ్ళు పిండుకుంటున్నదల్లా ఆగింది. ఆ స్వరంలో సందేహం. పర్వాలేదులేండి, నేను మీ గది ముందే ఉంటాను. ఈలోగా వాచ్మెన్ గది తలుపు తాళం తీశాడు. విశాలంగా ఉన్న గది. పాతకాలం పద్ధతి ప్రకారం సీలింగ్ చాలా ఎత్తుగా ఉంది. గది మధ్యగా వెడల్పాటి మంచం, శుభ్రంగా ఉన్న పక్క, కాస్త ఎడంగా స్టూల్పై టేబుల్ ఫ్యాన్. గదికి 4 వైపులా కిటికీలు. దేవిక వెళ్ళి ఓ కిటికీ తలుపు తెరిచింది. దూరంగా తలలు విరబోసుకుంటున్న దెయ్యాల్లా ఊడలు జారిన మర్రి చెట్లు భయంకరంగా కనిపించాయి. వెంటనే మూసేసింది కిటికీ. ఆ గదికి ప్రక్క గదికి మధ్యలో ఉన్న తలుపు మూసి ఉంది. సగం దాకా నీలం రంగు గాజు పలకలు బిగించారా తలుపులకి. ఆ పలకల నుంచి కనిపిస్తున్న వెలుగు. అమ్మా, ఇదిగో మీ సూట్ కేస్. జార్జ్ వచ్చాడు. నేను బయటికెళ్ళి పళ్ళు తెస్తాను. ఈ వానలోనా? గొడుగుంది. అతను వెళ్ళిపోయాడు. దేవిక తలుపు ముందుకు వేసింది. తడితడిగా ఉన్న తల చిరాకు పుట్టిస్తోంది. ముడి విప్పేసిన వెంటనే గట్లు తెగిన కృష్ణమ్మలా వీపుపైకి జారింది జుట్టు. పొడుగ్గా, నల్లగా, ఒత్తుగా ఉన్న జుట్టు దేవిక వీపుని కారు మేఘంలా కమ్మేసింది. దేవి, ఈ నీలికురుల మధ్య దోబూచులాడే వేళ నీలగిరుల చల్లదనం, ఆ కమ్మని పరిమళం గుర్తుకు రాక తప్పదు. తన చుట్టూ చేతులు బిగించి చెవిలో గుసగుసలు చెప్పే ఆ పలుకుల తాలూకు వ్యక్తి స్మృతి దేవిక మనసులో కదిలింది. దేవిక ఆప్యాయంగా జుట్టుని పిడికిట్లో బిగించి పట్టుకుని పెదవుల కానించుకుంది. ఆమె వయసును 10 సంవత్సరాలు తగ్గించి చూపేది ఆ నిగనిగల తలకట్టే. అమ్మగారు, టీ. వాచ్మెన్ పొగలు కక్కే టీ కప్పు అందించాడు. ఎక్కడిది? ఆశ్చర్యంగా అడిగింది. అయ్యగారు పంపించారు. త్వరగా తాగండి, చల్లారిపోతుంది. దేవికకు ప్రతి గంటకు అరకప్పు టీ తాగే అలవాటుంది. అందుకే మాట్లాడకుండా అందుకుంది. చక్కటి చాక్లెట్ పరిమళంతో చిక్కటి టీ. ఆమెకు ఎంతో ఇష్టమైన రుచి అది. టీ చాలా బాగుంది తాత, ఖాళీ కప్పు అందిస్తూ చెప్పింది. థ్యాంక్స్ చెప్పు మీ అయ్యగారికి. దేవిక మాటకి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు అతను. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి మంచంపై వాలిందామె. అలసిన శరీరం నిద్రను కోరుతున్నట్లు అరమోడ్పులవుతున్నాయి కళ్ళు. పాపం, కాంచన ఎంతగా ఎదురు చూస్తోందో మళ్ళీ అనుకుంది. అనుకున్నట్లుగా ప్రయాణం జరిగుంటే ఇంకో 2 గంటల్లో కాంచన ముందుండేది. ఆ అద్భుతమేదో చూసేసేది. అద్భుతం ఏమై ఉంటుందో? ఆలోచనల మధ్యే నిద్ర కొరిగింది దేవిక. ఆ మగత నిద్రలో చెవికి దూరంగా, మనసుకి దగ్గరగా వినిపించింది ఒక కంఠం. వచ్చి రాని నిద్రలో వినిపించి వినిపించినట్లుగా వినిపించే కంఠధ్వని. ఓ ప్రియతమా, నీ జ్ఞాపకాలే సదా నా సొంతమయ్యాయి. నువ్వేమో నాకు దూరం అయ్యావు. ఎన్నాళ్ళు ఈ గుండె కోత నాకు.
అన్న అర్థం వచ్చే ఉర్దూ షాయిరీ అది. కమ్మటి కంఠంతో మంత్రస్థాయిలో పాడుతున్న కవిత. పాడే వ్యక్తి కేవలం అతని కోసమే పాడుకుంటున్నట్లుగా తగ్గు స్వరంతో ఆగి ఆగి పాడుతున్నాడు. స్మృతుల జలతారు తెర, తలుపుల చిరుగాలి ఊగింది. అందాల నీ నిండు జాబిలి వదనం పరదాల చాటున తలుకు తలుకులతో మెరిసింది. చల్లని వెన్నెల దరహాసం పెదవి వంపున మంచు ముత్యమై నిలిచింది. కాటుక కన్నుల కమ్మని పిలుపులు రావోయి రారమ్మని పిలిచాయి. ఎడద పొంగి నీకోసం పిచ్చిగా పరుగు తీస్తే నేడు నిండిన శూన్యం నన్ను చూసి గేలిగా నవ్వింది. ఓ ఈ పిచ్చివాడా, కలల వెంట పరుగు తీస్తే అవి నీకందేనా, నీ కల పండేనా? దేవిక ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కవిత చివర్లో ఆ గొంతులో కదిలిన దుఃఖం ఆమెను తట్టి లేపింది. తెరిచిన కళ్ల ముందు పరుచుకున్న చీకటి, నిశ్శబ్దం పేరుకున్న చీకట్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దమే తప్ప మరే సవ్వడి లేదు. ఇంకా ఆమె గుండెల్లో వినిపిస్తున్న షాయరీ. ఆమె జ్ఞాపకాల పరదాల చాటున కదిలింది ఓ అందమైన రూపం. మను, మను, నువ్వెక్కడున్నావు? ఆర్తిగా గుండెలపై చెయ్యి వేసి అదుముకుంది. ఆ జ్ఞాపకాల ఉరవడికి ఓపిక లేని పిడికిలంత గుండె కదిలి కార్చిన కన్నీటి బొట్టు ఒకటి ఆమె కంటి చివరి నుంచి ముత్యంలా మెరిసింది. మను, ఎక్కడున్నావు? ఈ గుండెల్లో నా బందీవైన నువ్వు నిజంగా నాకెప్పుడు కనిపిస్తావు? దేవి అన్న మధురమైన పిలుపు ఎప్పుడు నాకు వినిపిస్తావు? ఆవేదనగా కళ్ళు మూసుకుంది దేవిక. కన్నురెప్పల వెనుక చేరిన చీకటి మరింత చిక్కగా కావడంతో మళ్ళీ కళ్ళు తెరిచింది. చుట్టూ కాటుక కరిగించి పోసిన చీకటి. వరండాలో దీపం, గదిలో బెడ్ లైటు, పక్క గదిలో వెలుగు అన్నీ మలిగిపోయి చీకటి ఒళ్ళు విరుచుకుంటోంది అంతటా. కరెంటు పోయింది కాబోలు. వేగం తగ్గి ఆగిపోతున్న ఫ్యాన్ రెక్కల చప్పుడు. దేవిక నిద్ర, ఆవేదన అన్నీ ఎగిరిపోయి వాటి స్థానంలోనే భయం, కంగారు చోటు చేసుకున్నాయి. వెనక్కి వాలి పడుకున్నదల్లా లేచి మంచం మధ్యలో నిటారుగా కూర్చుంది. జార్జ్ ఇంకా రాలేదులా ఉంది. ఈ ఊరి బయట బంగ్లాలో తెలియని ఇద్దరు మగాళ్ల మధ్య ఇలాంటి రాత్రివేళ ఇంత చీకట్లో భయం నిండిన గుండె ఆగిపోతుందేమో అన్నంత టెన్షన్ ఆమెలో. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. పక్క గదిలో అగ్గిపుల్ల గీచిన చప్పుడికి దేవికకు ఇంకా అదురు పుట్టింది. మెత్తటి అడుగుల శబ్దంతో కొంచెం కొంచెంగా దగ్గరవుతున్న అగ్గిపుల్ల వెలుగు గాజు పలకల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. అగ్గిపుల్ల వెలుగుకు తోడుగా మరో వెలుగు. చీకట్లు తరిమేస్తూ చిరుగా నవ్వుతున్న క్యాండిల్. దేవిక భయం నిండిన కళ్ళు పెద్దవిగా చేసి అటే చూస్తోంది. గాజు తలుపుల కవతల వ్యక్తి వెలుగుతున్న కొవ్వొత్తి చేతిలో ఉంచుకుని తలుపుకు దగ్గరగా వస్తున్నాడు. ఇతడిప్పుడు నా గదిలోకి వస్తే దేవిక భయం భయంగా అనుకుంది. గొంతెత్తి గట్టిగా అరిచినా వినిపించుకునేందుకు జార్జి కూడా లేడు. ఆ ముసలి వాచ్మన్ ఎక్కడున్నాడో? అసలు అతడైనా ఉన్నాడా లేక? దేవిక అటుపై స్థిమితంగా కూర్చోలేకపోయింది. లేచి నిల్చుని ఒక్క అడుగు ముందుకు వేసింది. అప్పుడే చిన్న చప్పుడు చేస్తూ మధ్య తలుపు తెరుచుకుంది. దేవిక ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువయ్యాయి. అప్రయత్నంగా గుండెలపైకెళ్ళింది చెయ్యి. క్యాండిల్ వెలుగులో అతడి ఆకృతి స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మగతనం నింపుకుని మృగరాజులా నడిచే ఆ నడక. దేవిక పెదవులు వణికాయి. అతడు తలుపు దాటి 2 అడుగులు ముందుకొచ్చిన ఆ వ్యక్తి 6 అడుగుల పొడవాటి లాంగ్ కోట్. కరెంటు పోయిందండి, ఒక్కరే ఉన్నారు, ఇదిగోండి క్యాండిల్. దేవిక అతడి మాటలు విందో లేదో. గాలికి అటూ ఇటూ చెదురుతున్న సన్నని వెలుగులో తీరుగా కనిపించే అతని ముఖాన్నే చూస్తోంది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. పెదవులు స్వల్పంగా వణుకుతున్నాయి. నుదుటిపై బిందువుల్లా అల్లుకున్న చెమటలు. ఏదో చెప్పాలని కొట్టుకులాడిపోతున్న గుండె గొంతుకలో చేరింది. అతనే కదూ? ఆమె ముందుకొచ్చి క్యాండిల్ అందుకుంటుందని ఎదురు చూసిన అతను ఆమె అలా భూమికి అంటుకుపోయినట్లుగా నిలబడిపోవడం గుర్తించి ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూశాడు. అంతే, పట్టు తప్పిన క్రొవ్వొత్తి అతడి చేతుల మధ్య నుంచి జారి ఇద్దరి మధ్య నేలపై పడింది. అరసెకండ్ పాటు అటు ఇటు దొర్లి గుప్పుమని ఆరిపోయింది. మళ్ళీ పేరుకున్న చీకటి మాటున నిశ్శబ్దం. ఒకరికెదురుగా ఒకరు. ఇద్దరి మధ్య దూరం 10 అడుగులైనా లేదు. కానీ దాటలేని అగాధాలు కాస్త దూరంలో గోచరిస్తున్నాయి ఇద్దరి కళ్ళల్లో. దూరం దాటిపోలేని బాధ పేరుకున్న గుండెలు భారంగా కొట్టుకుంటున్నాయి. దేవి, నువ్వేనా? నువ్వు నా దేవివే కదూ? చీకట్లో కళ్ళను దీపాల్లా వెలిగించి ఆ వెలుగులో ఆరాటంగా ఆమెను చూపులతో తడుముతున్నాడు అతడు.
మను, ఎన్నాళ్ళకి కనిపించావు? గుండెల్లో స్మృతివై తప్ప ఇక ముందు కంటికి కనిపించవని అనుకున్నాను. దేవిక వణుకుతోంది. సన్నగా శరీరము, మనసు ఆకుల కంపిస్తోంది. ఏదో చెప్పాలన్న ఆరాటం, కంఠం పెగలని బలహీనత. 1, 2, 5 నిమిషాలు గడిచాయి. గుప్పున వెలిగిన దీపాలు. ఆ కాంతిలో ఒకరినొకరు ఆత్రంగా చూసుకున్నారు. దేవిక ఒళ్లంతా పలకరింపుల చందనం రాస్తున్నాయి మదన్ చూపులు. మదన్ మనసులోని మమతల్ని ఆప్యాయంగా తట్టి లేపుతున్నాయి దేవిక చూపులు. 15 సంవత్సరాల దీర్ఘకాలిక ఎడబాటు నీటి బుడగలా పేలి ఒకరి సమక్షం ఒకరికి లభించిన అద్భుతమైన క్షణం. ఎంత పెద్దదానివయ్యావు దేవి! చిలిపి చూపుల కవ్వింపులు, అల్లరల్లరి కనుసన్నలు అన్నీ ఏవి? అతడు రమ్మని పిలిస్తే పరుగున వెళ్ళి ఆ చేతుల మధ్య వాలిపోవాలని ఉంది దేవికకి. ఆమె చేతులు చాపి పిలిస్తే చాలు వెళ్ళి ఆలింగనం చేసుకోవాలన్న తహతహ మదన్లో. పెదవి కదపని దేవిక సౌజ్ఞ కోసం మదన్, అడుగు కదల్చని మదన్ అనుజ్ఞ కోసం దేవిక బొమ్మల్లా నిలబడే ఉన్నారు. క్షణాలు భారంగా, నిట్టూర్పుల మధ్య బరువుగా, నిరీక్షణల మధ్య నెమ్మదిగా దొర్లిపోయింది కాలం. కళ్ళు చిట్లించి దేవికను కోపంగా చూశాడు. అతడి గుండెల్ని అడుగంట తొలిచేస్తున్న అశాంతి. ద సేమ్ ఓల్డ్ డెవిల్, ఐ హేట్ యు పళ్ళ బిగువన అనేసి గిరుక్కున వెనక్కి తిరిగాడు. దడాల్న మూసిన తలుపుల వంక చూస్తూ కసిగా, దుఃఖంగా నవ్వుకుంది దేవిక. అదే నిర్లక్ష్యం, ఇంకా నా విలువ తెలియని అహంకారం. బయట జీప్ స్టార్ట్ అయింది. మదన్ వెళ్ళిపోయాడు కాబోలు. నిస్సత్తువగా మంచంపై కూలబడింది. సుదీర్ఘమైన నిశిరాత్రి. రాబోయే వేకువ జాము కోసం కళ్ళు విప్పి ఎదురు చూస్తోంది ఆమె. ఆగకుండా కురుస్తున్న వర్షం, ఆగి ఆగి వినిపిస్తున్న ఉరుములు. మను, ఇంకా నీ మనసు మారలేదా? దేవిక భారంగా నిట్టూర్చింది. ఎన్ని ఏళ్లైనా కరగని రాతి మనసు నీది. ఆ రాతి గుండెనేనా ఒకనాడు నా గుడిగా భ్రమించాను. వెచ్చగా చెంపలపై కారుతున్న కన్నీటి చుక్కలలో గతం కదలాడుతోంది.